హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఒకటో భాగాన్ని వినేద్దాం. ఇంటి గుమ్మాలకి పైన మామిడి తోరణాలు, క్రింద పసుపు కుంకుమ బొట్లు, ఇంట్లో ఆడవాళ్ళ గాజుల గజ్జల సందడి, చిన్నపిల్లల కేరింతలు, నవ్వులు. ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి చూపులకి ఇంత హంగామా ఏర్పాట్లు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే పెళ్లి చూపులు జరుగుతున్నది ఊరి పెద్దగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న నరసింహారావు గారి మనవరాలికి. పైన గదిలో అమ్మలక్కలు పెళ్లి చూపులకి అమ్మాయిని రెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ అమ్మాయి తనకేమీ పట్టనట్లుగా తన ఆలోచనలో తను లీనమై ఉంది. ఇంతలో అమ్మాయిని రెడీ చేస్తున్న వారిని అమ్మాయి అక్క కరుణ టిఫిన్ తినటం కోసం వెళ్ళమని పంపించేసి తను రెడీ చేస్తూ ఉంది. ఇంతలో పెళ్లివారు రావడంతో కరుణ వెళ్ళి అందరినీ పలకరించి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా మళ్ళీ గదికి వచ్చి ఇంకా ఏమైనా రెడీ చేయాలా లేక సరిపోతుందా అని చెక్ చేసి అమ్మాయిని తీసుకురండమ్మా అని పెద్దవాళ్ళు పిలవడంతో కరుణ తనని తీసుకుని పెళ్లి కొడుకుకి ఎదురుగా కూర్చోబెట్టింది. ఎదురుగా ఉన్నప్పటికీ ఒకరినొకరు చూసుకోకపోవడంతో ఇంతలో నరసింహారావు గారు, అమ్మా తారా, నీ ఎదురుగా ఉన్న అబ్బాయి పేరు గగన్. గగన్, నీ ఎదురుగా ఉన్న అమ్మాయే మా తార, మా రెండవ మనవరాలు అని అనడంతో అంతవరకు ఎటో దిక్కులు చూస్తూ ఉన్న ఇద్దరు సడన్గా స్ట్రైట్గా కూర్చున్నారు. గగన్ వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు మాట్లాడుతూ, గగన్, అమ్మాయిని చూడు, చూస్తేనే కదా నీకు నచ్చుతుందో లేదో తెలుస్తుంది అని అనడంతో తల పైకెత్తి తారని చూసి తర్వాత వెంటనే తల పక్కకి తిప్పి కూర్చున్నాడు. ఇంతలో కరుణ తారా చెవి దగ్గరికి వచ్చి, తారా, గగన్ని ఒకసారి చూడు, అలా తలదించుకుని ఉంటావా ఏంటి అని అనడంతో తార కొంచెం తలపైకెత్తి ఏటో దిక్కులు చూస్తూ ఉన్న గగన్ని చూసి మళ్ళీ తలదించుకుంటుంది. కాసేపటికి తార వాళ్ళ అమ్మ వైశాలి గారు టీ తీసుకుని వచ్చి అందరికీ ఇవ్వమని తారాకి చెప్పడంతో తార లేచి అందరికీ టీ ఇచ్చి కూర్చుంది. ఒక్క గగన్కి తప్ప. ఎందుకంటే గగన్కి కాఫీ మాత్రమే ఇష్టం. తర్వాత కరుణ కాఫీ తెచ్చి గగన్కి ఇవ్వడంతో తను కాఫీ, మిగతా వాళ్ళు టీ తాగుతుండగా తారా వాళ్ళ నానమ్మ కౌసల్య గారు తారా గగన్లని ఒంటరిగా మాట్లాడడానికి పంపిద్దామంటూ ఉంటే రాజేశ్వరి గారు కౌసల్య గారిని వారించి, పెళ్లి తర్వాత ఎలాగో కలిసే ఉంటారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా ఏముంటుంది మాట్లాడడానికి, పైగా మేమింకా బయలుదేరతాం, లేట్ అవుతుంది అని చెప్పి లేచి నరసింహారావు గారికి నమస్కరించి కారులో కూర్చుని ఇంటికి బయలుదేరారు. కారులో గగన్ వాళ్ళ నాన్న హర్షవర్ధన్ గారు రాజేశ్వరి గారితో, రాజీ, గగన్ను తారతో ఒకసారి మాట్లాడించాల్సింది కదా, ఎందుకు మాట్లాడనివ్వలేదు? అది కాదండి, మన గగన్ అప్పుడే పెళ్ళి వద్దంటున్నాడు. ఇప్పుడు తారతో మాట్లాడితే వీడు ఏదో ఒక గడిబిడి చేస్తాడు, అందుకే వద్దన్నాను. తార మనందరికీ చాలా నచ్చింది, వీడు కూడా తారని ఖచ్చితంగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఎంతైనా తార తన ఫేవరెట్ వదిన, మన పెద్ద కోడలు చెల్లెలి కదా. వీడు మన విష్ణు పెళ్ళికి వచ్చింటే అప్పుడే తారని చూసుంటే ఇప్పటికీ పెళ్ళి అయిపోయిండేది. కానీ ఏం చేస్తాం, పోలీస్ ట్రైనింగ్కి లెటర్ రావడంతో వెళ్ళిపోయాడు. లేదంటేనా? నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదమ్మా, నాకప్పుడే పెళ్ళొద్దు, ముందు చదువు, తర్వాత ఉద్యోగం. బాగా కష్టపడిపోయానమ్మా, నాకు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుంది. గగన్, పెళ్ళి తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంతగా ఏమీ మారదు, ముందులాగానే హ్యాపీగా ఉంటావు. పోనీ నీకెవరైనా ఇష్టమైతే వాళ్ళతోనే పెళ్లి చేద్దామంటే నీ డ్యూటీనే నీ ప్రియురాలంటున్నావు. ఇంకా ఉద్యోగం ఆస్తి లేదా అంటే అది కూడా కాదు, ఇంకేంటి? తారా మంచి అమ్మాయిరా. అమ్మా, తార అయినా ఇంకెవరైనా నాకు పెద్ద తేడా ఉండదు. నీకోసం పెళ్ళి అయితే చేసుకుంటాను, కానీ ఒక కండిషన్, నేను ఎప్పటిలానే ఉంటాను. నా డ్యూటీలోని నాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, కాబట్టి నాకెవరు ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. అబ్బా పుత్రరత్నం, నీకు ఇష్టమైనట్లే జరుగుతుంది సరేనా అంటుంది రాజేశ్వరి. గగన్ వాళ్ళు వెళ్ళాక అక్కడ తారా గదిలో తారా కరుణ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్క ప్లీజ్, అప్పుడే నాకు పెళ్ళేంటి, ఇదంతా ఆపే అక్క. తారా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చేస్తావు, అప్పుడు హాయిగా మన ఇద్దరం కలిసే ఉండొచ్చు. ఇంకేంటి ప్రాబ్లం నీకు? అక్క, నీకు తెలుసు కదా, నేను కోచింగ్కి వెళ్ళినప్పుడు ఒకరిని చూసి ఇష్టపడ్డానని. నేను తనని ఇంకా మర్చిపోలేదక్క. తారా, అలా ఎలా కుదురుతుంది? ఎవరో తెలియని వ్యక్తిని చూసి ఇష్టపడడం ఏంటి? నువ్వు గుర్తు పెట్టుకుంటే సరిపోతుందా? తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి కదా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పేరు ఊరు మాత్రమే కాదు, తనకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో లేదో అనే విషయం ఏమీ తెలియకుండా ఇంకా తనని గుర్తుపెట్టుకోవడం ఏంటి? అక్క, నీ ప్రశ్నలకి నా దగ్గర ఏ సమాధానం లేదు. చెప్పాలంటే నాకు నేనే ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాను.
నేను ఇలా ఎవరో పేరు ఊరి తెలియని వ్యక్తిని ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నానో నాకే తెలియటం లేదు. కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు తనతో. నాకు అంత అయోమయంగా ఉందక్క. నేనెందుకు ఇలా మారిపోయాను అంటూ ఏడుస్తూ కరుణ ఒడిలో తలపెట్టుకుని తార బాధపడుతూ ఉంది. తారా, నువ్వెప్పుడు తప్పు చేయలేదురా, మారిపోలేదు కూడా. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళెందుకు వస్తారో, మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలీదు. అంతా మర్చిపోవడానికే ప్రయత్నించురా. కానీ అక్క, నేనెంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని ఎందుకు మర్చిపోలేకపోతున్నానో నాకు అర్థం కావటం లేదు. కొన్ని సందర్భాల్లో నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఇలా ఒకరిని గుర్తుపెట్టుకుని అమ్మ వాళ్ళ విషయంలో తప్పు చేస్తున్నానేమో అని. అలాగే ఒక్కొక్కసారి అతను గుర్తుకొచ్చి తను ఇంకెప్పుడు కలవడేమో అని బాధగా అనిపిస్తుంది. అక్క, నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను కదా, బహుశా నేను మాత్రమే ఇలా చేస్తున్నానేమో అని తారా బాధపడుతుంటే కరుణ, తారా, ప్రతి అమ్మాయికి ఇలా జరగకపోవచ్చు, కానీ చాలా అమ్మాయిలకి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఆ అమ్మాయిలనే కాదు, అబ్బాయిలకు కూడా ఇలా జరగచ్చు. చదువుకునే సమయంలో ఒకరిని ఇష్టపడడం, వాళ్ళతో 7 అడుగులు వేయాలి అనుకోవటం, జీవించాలని ఇలా ఏవేవో అనుకుంటారు. కానీ కొందరికే వారి కల నిజమవుతుంది. మిగతా వారు వేరెవరితోనూ 7 అడుగులు వేస్తారు. ఇంకా నువ్వేం ఆలోచించుకో, హాయిగా కాసేపు రెస్ట్ తీసుకో, నిద్రపో అని కరుణ తారాకి చెప్పి వైశాలి గారు పిలవడంతో వస్తున్నానమ్మా అంటూ క్రిందికి వెళ్ళిపోయింది. తారా, నిద్రలే, నాన్నగారు నిన్ను కిందికి రమ్మంటున్నారు, గగన్ పై నీ అభిప్రాయం గురించి అడగడానికి అంటుంది కరుణ. అక్క, నాన్న రమ్మంటున్నారా? కానీ ఎందుకు? పొద్దున్నే కదా పెళ్లి చూపులయ్యాయి. తారా, నిన్ను మాట్లాడడానికి రమ్మంటున్నారు, పెళ్లి చేసి పంపించేటానికి కాదు, కరుణ అంది. కానీ అక్క, అసలు నేనేం చెప్పాలి? ఇదే మొదటిసారి నేను గగన్ని గారిని చూడడం. అబ్బా తారా, నిన్ను గగన్ని సర్టిఫై చేయడానికి పిలవట్లేదు. నువ్వు తనని చూసావుగా, నీకు నచ్చాడో లేదో అని అడగడానికి మాత్రమే. అక్క, ఒకసారి చూసి నచ్చాడా అని అడిగితే నేనేం చెప్పగలను? తారా, గగన్ మా మరిది అని చెప్పటం లేదు, కానీ తను చాలా మంచివాడు, నిజంగా అందంలో రాకుమారుడే. ఒక విషయం చెప్పనా, తనను ఎవరు పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా అదృష్టవంతులే అవుతారు. కానీ అక్క, మరి నేను గుర్తుపెట్టుకున్న అబ్బాయి? తారా, నువ్వు కోపం తెచ్చుకోనంటే అక్కగా నీ మంచి గురించి ఆలోచించి ఒక మాట చెప్పనా? అక్క, అడగడానికి ఏముంది? నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాను? నిజం చెప్పాలంటే నువ్వే నా కన్ఫ్యూజన్కి క్లియర్ చేయగలవు. ఆ అబ్బాయిపై నాకున్నది అట్రాక్షనా లేక ఇంకేమైనానా? నువ్వే చెప్పు. అలాగే ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుందో కూడా నువ్వే చెప్పు. తారా, నువ్వెప్పుడు మన ఊరికి దూరంగా, మన వాళ్ళకి దూరంగా ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు కోచింగ్ కోసం మొదటిసారి బయటికి మన వాళ్ళకి దూరంగా వెళ్ళావు. మా అందరినీ నువ్వు బాగా మిస్ అయ్యావు. అలాంటి టైంలో నీకు యాక్సిడెంట్ అవ్వకుండా నీ ప్రాణాలు కాపాడిన అతనిపై అభిమానం కలిగింది నీకంతే, ఇంకేం లేదు. అతని ఫేస్ కూడా సరిగా చూడలేదంటున్నావు. అయినా నిన్ను అంత రాత్రిపూట షాపింగ్కి వెళ్ళమని ఎవరు చెప్పారు? అలా రాత్రిపూట వెళ్ళకపోయి ఉంటే నీకు ఏమీ జరగబోయేదే కాదు. ఆ వ్యక్తి కాపాడుండేవాడే కాదు, మాకి తిప్పలు ఉండేవే కాదు అంటుంది. అక్క, నేను నీకోసమే షాపింగ్కి వెళ్ళాను, నీ పెళ్ళికి నీకు స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని. కానీ నాకేం తెలుసు అలా అవుతుందని. నాన్న నీ పెళ్లి కోసం 10 రోజులు ముందుగా రమ్మన్నారు. ఎలాగో కోచింగ్ అయిపోతుంది కాబట్టి నీకు మళ్ళీ గిఫ్ట్ కొనటం అవ్వదేమో అని నాన్న ఫోన్ చేసిన రోజు సాయంత్రం చీకటి పడే వేళలో షాపింగ్కి వెళ్ళి దారిలో రోడ్డు క్రాస్ చేస్తుండగా నా పట్టి పడిపోవడంతో అది తీసేలోపే నా వైపు వస్తున్న లారీని చూసుకోలేదు. ఇంతలో ఒక చెయ్యి నన్ను ఫోర్స్గా లాగడంతో ఆ చెయ్యికి ఉన్న బ్రాస్లైట్ నా గాజులకి చిక్కుకుపోయింది. కానీ అతను అదేం పట్టించుకోకుండా నన్ను పక్కకి లాగి అతని ముఖం స్పష్టంగా చూసేలోపే అతను వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ బ్రాస్లైట్ నా దగ్గరే ఉంది. తారా, రోజు ఎంతోమంది రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ నీలాగే వాళ్ళని పిచ్చిగా గుర్తుపెట్టుకొని అభిమానిస్తారా? తారా, నిన్ను కాపాడినందుకు అతనిపై కలిగినది కృతజ్ఞత అంతే. అది అభిమానం, అట్రాక్షన్ లాంటివేం కాదు. ఆ దేవుడు ముందే ఎవరికి ఎవరో రాసి పెట్టుంటాడు. అంతేనా? నిజంగా అంతే. ఇకపై ఆ విషయం అడక్కు, వదిలే. ఒక మాట చెప్పనా, నిజంగా గగన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం. ఎందుకంటే అత్తయ్య మావయ్యల చుట్టాల్లో చాలామంది గగన్ని తమ అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు. ఇంకా అక్క చెల్లెలిద్దరినీ కోడలుగా తెచ్చుకుంటే నిన్నే ఇబ్బంది పెడతారని గగన్ మా ఇంటి అల్లుడైతే మీకు కోట్ల కట్నం ఇస్తామని ఎన్ని చెప్పినా అత్తయ్య నిన్ను మాత్రమే గగన్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అవునా? కానీ నన్నే ఎందుకక్క? ఏమో తారా, నాకు కూడా తెలీదు. బహుశా అత్తయ్యకి బాగా నచ్చావేమో. సరే, ముందు క్రిందకి పద, నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. సరే అక్క.
క్రిందకెళ్ళాక, నాన్న మీరు పిలిచారట? ఆ, రాతారా, ముందు కూర్చో. నీకు తెలుసుగా, తాతయ్యకి వయసు అయిపోతుంది. అలాగే ఇప్పటికే ఒకసారి గుండెపోటు కూడా వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం. అందుకే నీ పెళ్లి తాతయ్య చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని. అలాగే అన్నిటికీ మించి గగన్ లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని మా నమ్మకం. నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా అంటారు విశ్వనాథ్ గారు. తారా వాళ్ళ నాన్నగారు. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే నాన్న అంది. అమ్మా తారా, ఇది జీవితం. తొందరపడి మాకిష్టమనో లేక నా ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్పకు. నిజంగా నీకిష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అంటారు నరసింహారావు గారు, తారా వాళ్ళ తాతయ్య. అలాంటిదేమీ లేదు తాతయ్య. నా గురించి నాకంటే మీరే బాగా ఆలోచిస్తారు. మీ అందరికీ ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. అలా అయితే చాలా మంచిది నాన్న. నేను బావగారికి ఫోన్ చేసి తారకు కూడా ఇష్టమని చెప్తాను. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అంటాడు విశ్వనాథ్. సరే అంటాడు నరసింహారావు గారు కూడా. సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్న గగన్ దగ్గరికి రాజేశ్వరి గారు వచ్చి, గగన్. హా మామ్. గుడ్ న్యూస్ గగన్. ఇప్పుడే అన్నయ్య గారు ఫోన్ చేశారంట మీ డాడీకి. తారకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనట. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందిరా. మొత్తానికి తారా లాంటి అమ్మాయి మన కోడలవుతున్నందుకు అంటారు రాఘవరావు గారు, గగన్ వాళ్ళ తాతయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్నగారు అంటాడు హర్షవర్ధన్, గగన్ వాళ్ళ నాన్నగారు. తాతయ్య, దిస్ ఇస్ టూ మచ్. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు ఆ అమ్మాయి గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అలాంటిది మీరంతా తనను పెళ్లి చేసుకోవటం నా అదృష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అంటాడు. గగన్, నిజంగా తారని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టమే. అటువంటి అమ్మాయిని జల్లెడ పెట్టి వెతికినా ఈ కాలంలో దొరకడం కష్టం. అందుకే మేము తన విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం అంటుంది రాజేశ్వరి. తాతయ్య, మీరు మాతో రాలేదు కదా, తన్ని చూడలేదు కదా. అవునరా మనవడా, నాకంత దూరం ప్రయాణం మంచిది కాదని నేను మీ గ్రాని రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి తార గురించి వింటూ ఉన్నా. అలాగే మీ అన్నయ్య పెళ్లిలో కూడా చూశాను కదా, అందుకే తనంటే అంత అభిమానం అంటారు రాఘవరావు గారు. సరే, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ తాతయ్య. అక్కడ తారా కరుణ పెరట్లో మల్లెపూల్ని మాల కడుతూ కూర్చునున్నారు. అక్క, నన్నెందుకు అలా చూస్తున్నావు? తారా, నిజంగానే నువ్వు ఇష్టపడి ఒప్పుకున్నావా? అవునక్క. అక్క, నా వరకు మన ఇల్లు, తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, మన దుర్గమ్మ వారి గుడి, మన స్కూలు, కాలేజ్, ఇవే నా ప్రపంచం. బహుశా నేను కూడా సిటీలో చదువుకుని ఉంటే కాస్త ప్రపంచ జ్ఞానం ఉండేదేమో నాకు. నాకంటే మీరే నాకు ఏది మంచో ఆలోచించగలరు. నువ్వు అంతగా చెప్పాక నాకు వద్దని చెప్పడానికి ఏ కారణాలు లేవు. అందుకే ఒప్పుకున్నాను. తారా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా గగన్ని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం తారా. నీకు తెలుసా, గగన్కి మా సిటీలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. తను అమ్మాయిలకి కలల రాజకుమారుడు, అందగాడు. అలాగే ఒక్క మాట చెప్పాలంటే మా మరిది అని కాదు, కానీ తను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నువ్వు వస్తావుగా సిటీకి, అప్పుడు నీకే తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ ఇద్దరు చాలా విషయాల్లో డిఫరెంట్గా ఉంటారు. తను చాలా స్టైలిష్, హ్యాండ్సమ్గా ఉంటాడు. అంటే అక్క, నేను బాగుండనా అంతేనా? తారా, అలా ఎందుకంటాను? నువ్వు నేచురల్ బ్యూటీవి. నువ్వు గనక నాతో పాటు సిటీలో చదువుంటేనా నీకు బాడీ గార్డ్స్ని పెట్టుకోవాల్సిందే మనం, నీ వెంటపడే అబ్బాయిల నుంచి నేను కాపాడడానికి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ది గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ఏసీపీ గగన్ గారి భార్య ట్రెడిషనల్గా మాత్రమే కాదు, కాస్త ట్రెండీగా కూడా ఉండాలని. అక్క, ఇప్పటికిప్పుడు నన్ను మారమంటే నాకు కష్టం. పైగా ఇలా ఉండడమే నాకు ఇష్టం. అంతగా కావాలంటే మీ మరిది గారికి ఇంకెవరైనా చూసుకోండి. తారా ఏదో సరదాగా అన్నానే, దానికి అలక. అయినా నిన్ను తప్ప ఇంకెవరిని గగన్కి భారీగా రానివ్వరు మా అత్తయ్య గారు. చెప్పాలంటే ఇంట్లో అందరూ మీ ఇద్దరి జంట బాగుంటుందని నిన్నే మా ఇంటి చిన్న కొడల్ని చేసుకుందాం అనుకుంటున్నారు. మీ బావగారి తాతయ్య మన తాతయ్యల స్నేహం చిరకాలం ఉండాలని నన్ను మీ బావగారికిచ్చి పెళ్లి చేశారు. కానీ నిన్ను మాత్రం ఇష్టపడి మరీ మా కుటుంబం మొత్తం నిన్నే కోడలుగా కోరుకుంటున్నారు. అవునక్క, ఆ తాతగారు చాలా మంచివారు కదా. అవును, నా పెళ్ళైన కొత్తలో నాకు కాస్త కంగారుగా ఉండేది. వాళ్ళది మనకంటే ఆస్తి అంతస్తుల్లో ఎక్కువ స్థాయి. నన్ను ఎలా చూసుకుంటారో అర్థమయ్యేదే కాదు. కానీ మీ బావగారి తాతగారు మన తాతయ్యలాని చాలా సరదాగా ఉంటారు. అందుకే నేను తొందరగా అడ్జస్ట్ అయిపోయగలిగాను. అత్తయ్యకి తప్పు చేసినప్పుడు, అబద్ధం ఆడినా, లేక వాళ్ళ కొడుకు బాధపడినప్పుడు మాత్రమే కోపం వస్తుందని నాకు అర్థమయ్యాకే అత్తయ్య నాకు మరో అమ్మ అయిపోయారు. ఇంకా గగన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. తను అక్క,
ప్లీజ్ మీ మరిది గారిని ఇంకా ఎంతసేపు పొగుడుతావు? నాకు నిద్ర వస్తుంది, పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, మీ బావగారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడి వస్తాను. సరే అని గదిలోకి వెళ్ళి తార పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు నన్ను ఒక డైలమాలో నుంచి బయటికి లాగేసింది అక్క. నా ఆలోచనలో నుంచి ఒకరు వెళ్తే ఇంకొకరు వస్తున్నారు. ఇదంతా అక్క వలనే. తన మరిది గారిని పొగిడి నా మెదడు నిండా అతని విషయాలతో నింపేసింది. ఏదైతేనేం నాకు నా దుర్గమ్మ వారిపై పూర్తి నమ్మకం ఉంది. ఏం జరిగినా నా మంచికే. ఇంకా ఆలోచిస్తే నాకే తలనొప్పి వస్తుంది. ఇక నిద్రపోతా. అక్కడ గగన్ తన గదిలో. ఏంటో ఈ అమ్మాయి, తనింకా మా ఇంటికే రాలేదు, కానీ అందరూ తనకి ఫ్యాన్స్ అయిపోయారు. షీఈస్ డెఫినెట్లీ సంథింగ్ స్పెషల్. గగన్, ఏంటి తార గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు విష్ణు. నో బ్రో, నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తా? అయితే ఇకపై ఆలోచించు. ఇన్నాళ్ళు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నీ కళ గురించి ఆలోచించి అదే నీ జీవితం అనుకున్నావు. ఆ కళను నిజం చేసుకున్నావు. ఇకపై నీ జీవితంలోకి తార రాబోతుంది. తన గురించి కూడా ఆలోచించు. తను మీ వదినలా కాదు, చాలా సెన్సిటివ్, అలాగే చాలా ఇన్నోసెంటివ్ కూడా. తనకి ఆ పల్లెటూరే తన ప్రపంచం. అందుకే నువ్వే తనని అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత మాట్లాడుకుందాం. ఇకపై నిద్రపో. ఓకే, గుడ్ నైట్ బ్రో. ఒకరిపై ఒకరికి ఎటువంటి ఫీలింగ్స్ లేని వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుందంటారా? విభిన్న వాతావరణంలో పెరిగిన ఈ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండగలరా? తారాను కాపాడిన వ్యక్తి గగన్ ఒకరేనా, లేక వేరే ఎవరైనానా? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.